చేసిన పాపం నాద తండ్రులు నాడు చేసిన పాపం మనకు కలిగినట్టుంది నాద పాపాలు ఈ పుణ్యాలు కలిగి పుత్ర సంతానం కలగాలంటే ఏదన్నా దేవతల పూజలు చేసి మన గర్భం లోపల సంతాన బలం తెచ్చుకుందాము నాద అప్పుడు రాజు చంద్రశీల మహారాజు ఏడు భార్యను అగో కన్నీళ్లు దూడిసిండు బామ ఏదో ఒక బామాని నెత్తిన చెయ్యేసి తలకురులు చదిరిండయమ్మ ఏదన్న దేవుళ్ళ గుళ్ళల్లో పోయి పూజలు చేసి వస్తామని రాజాన రాజు ధన ధన వంట ఏడంత్రాల మాలు కచ్చిండు బంగారు కొటారు వల కొట్టిండు 21 నాగబండి తయారు చేసిండు ఆ బంగారం అంతా బల్లల్లో పోసుకొని భారెట్లు కట్టుకొని బాబా రాయ చంద్రవాతమ్మ ఏదన్నా ఓనంది మానంది కాశీ కైలాసం కొండటూరి సిద్ధేశ్వర స్వామి భగవంతుని పూజను మనం చేసి వస్తామా భార్యను ఆ బల్లె కూర్చుంట పెట్టుకుని రాజుడు చంద్రశీల మహారాజు బాబా మనం వెళ్ళిపోదామని భార్య భర్తలు బళ్ళు కొట్టుకొని తవ్వ పొట్టి దారి పొట్టి పోతా అంటే ఊళ్ళో ఉన్న రైతులు ఆ బండ్లకు అడ్డం వచ్చిందమ్మా చంద్రశీల మహారాజా ఓ తల్లి చంద్రవాతమ్మ మీరు ఎత్తుకోతారని అడిగినప్పుడు ఆయన మా గర్భవాసం అందున కొడుకులు లేరు ఆయన బిడ్డలు లేరు కొడుకుల బిడ్డల సంతానం అయితేనేమో బతుకుతావు లేకపోతే పేర కాడ భార్య భర్తలు ప్రాణం తీసుకుంటామా వచ్చాక రాజ్యం పైలవు దేశం పైలవు అని ఆ ప్రజవారికి చెప్పుకుంటారు రాజాన రాజు చంద్రశీల మహారాజు సైరో మేడారో జాతర
లోపల పోత ఉన్నదే అమ్మా ఇక ఒక దేవుడు తెచ్చమాయే అమరారా వరమన్న ఇయ్యడాయే ఓ దేవుడా కులదేవుడు తెచ్చమాయే నారాయణ వరమన్న ఇయ్యడాయే భగవంతుడు భార్య భర్తలిద్దరు అడవిలో కలకల కలకల కన్నీరు తీసుకుంటా లోపల పోతాంట భార్య భర్తలు ఇద్దరు వచ్చేటి తొవ్వల్ల చూసిన కూలిపోయిన శివాలయం గుడి ఒక్కటి ఉన్నదే అమ్మా పాడుబడ్డ గుళ్ళను కళ్ళ చూసింది గా తల్లి చంద్రవాతమ్మ ఓ నాదా చంద్రశీల మహారాజా ఓ నంది మానంది కాశీ కైలాసం కొండటూరి సిద్ధేశ్వర స్వామి భగవంతుని పూజలు చేసినవు నాదా ఎందున ఏ దేవుడు మెచ్చి మనకు సంతానం ఇయ్యలేదు నాదా ఆఖరిసారి పాడుబడ్డ గుళ్ళల్లో మనము పూజ చేద్దాము భగవంతుడు మెచ్చి మనకు సంతానం ఇద్దరేమో బతుకుదాము నాదా లేకపోతే మనం మన మెదడు తీసి లింగానికి గంధం అంటరాస్తాము నాదా మన పేగులు తీసి లింగానికి జంజిరాలంటే వేసి తలలు వల కొట్టుకొని మన ప్రాణం వదులుదామే అయ్యా భర్తను తోలుకున్నది కా తల్లి చంద్రవాతమ్మ గుడి కాడి కచ్చి గుడిని కళ్ళ చూస్తుంటే కాకుల ఎరువు కాళ్ళ వంటి ఉన్నది పిట్టల ఎరువేమో పిక్కల వంటి ఉన్నది రాజు గడపాల చేతుల వంటిండు గుళ్ళంటి నవ్వుతుంటే కా తల్లి చంద్రవాతమ్మ నెత్తికి తట్టలు కట్టుకొని ఆ ఎత్తిన కౌసంత బయట వార పోసింది రాత్రిలింగం బయట పడ్డది చంద్రశీల మహారాజు ఈ గుళ్ళల్లో భగవంతుడు ఉండడో అనుకున్నాం కానీ రాజలింగం బయట పడ్డది రాదా ఈ గుడి లోపల మనం పూజ చేస్తావా అని భార్య భర్తలు గుడి కాడకుండా ఉంటే తడబిడ తాను వేసిన తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకొని పుట్టుకతోటి పూలు పుష్పాలు వల్లెలు మల్లెలు మంచి చేమంతులు పట్టుకొని లింగానికి పాలాభిషేకం పూలాభిషేకం చేసి 10,000 వస్త్రాలు పప్పది పట్టుకొని శంకర కాలకంఠుడ కైలాసవాస నీలకంఠుడ నిత్యాది నందన మహిమ పరతామ ఎక్కడున్నవో లోకాల సంగమయ్యా అన్న ఉన్న కాండేవో పిల్లల్ని ఎవరాయన పిల్లలున్న కాడ అన్నాన్ని ఎవరాయన ఏ జన్మల ఏచుకున్న పాపం ఈ జన్మకు మాకు కొడుకుల ఫలవు లేదు బిడ్డల ఫలవు లేదు నాయన బలమైతే బతుకుతావు లేకపోతే భార్య భర్తలు గుళ్ళల్లో చచ్చిపోతామయ్యా అని ఆ భార్య భర్తలు ఇద్దరు 10,000 వస్త్రాలు పప్పది పట్టుకొని సిరిసి కిందికి పెట్టి సిరి పాదాల మీదికి పెట్టి అది దేవత నిన్ను నమ్మినావో ఆత్మ కలిగి ఉండవమ్మా జగన్ మాతావో శరణాలకి చవమ్మా పాలించి మేలుకోము మమ్ములా ఓ దేవా నిన్నేవంతో పరమాత్ముడవనకు మదిలో నీతో నవనందు ఓ దేవా నిన్నేవంతో పరమాత్ముడవనకుందో మనలో నీతో నవనందు దేవా నిన్నేవంతో పరమాత్ముడవనకుందో మదిలో నీతో నవనందు ఓ దేవా నిన్నేవంతో పరమాత్ముడవనకుందో మనలో నీతో నవనందు తిరుపతి కూడా నీతో నందు వెలిగిన దుర్గం వెలుగునందు తిరుపతి ఎక్కన్నా ఎనేడు కొండలు నీయ్యా అయ్యో తిరుపతి ఎక్కన్నా ఎనేడు కొండలు నీయ్యన్నా తిరుపతి ఎక్కన్నా ఎనేడు
కన్నీరు బిడ్డదా కన్నీరు పిశాచిదా కన్నీరాని ఎవరి కన్నీరు నేనే చూస్తానన్నాడు. ఎండికొండ పరమాత్ముడు వెనక తడివేడు స్నానం చేసినాడు. ఏనాడు చూస్తే గుడి కంటి కాడికి పెట్టాడు. ఏడో చేతిలో కూడా పసరు పోసినాడమ్మా. దేవుడు అష్టముడు లోకాను దృష్టించి చూస్తున్నాడమ్మా. కలింగలాడమనాడమే వాడు భూపాలకి చంద్రసేన రాజాన్ని చూడంగా పరిపాలించేవాడు రాజు చంద్రశైల మహారాజు ఆధార్లు గనక చంద్రవాదమ్మ. వాళ్ళ కొడుకులు లేక వాళ్ళకు బిడ్డలు లేక పుడమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలు అన్ని తిరిగినారు. ఎక్కడ సంతానం కాకుండా పాడుపడ్డ గుళ్ళలో ప్రాణదోసు వచ్చినారు వాళ్ళు.